వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని రష్యా యోచిస్తోంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అణు విద్యుత్ ప్లాంట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తమ లూనార్ ప్రోగ్రాంతో పాటు రష్యా, చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లుగా వెల్లడించింది. ఇక చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లుగా రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కస్మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావోచికిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా, చైనా సంయుక్త పరిశోధన కేంద్రంతో పాటుగా తమ సొంత లూనార్ ప్రోగ్రాంకు విద్యుత్తును అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని రష్యా పేర్కొంది. రష్యా అంతరిక్ష పరిశోధనలో ముందుంది. 1961లోనే యూరే గగరిన్ను అంతరిక్షంలోకి పంపించింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు యూరే గగరిన్. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాతో పోలిస్తే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. 2023లో రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 చంద్రుడిపై దిగడానికి ముందే కూలిపోయింది.